నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దోపిడీ రకరకాలు. ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికినంత దోచుకోవడమే. మట్టి నీళ్లను కూడా అమ్మి సొమ్ము చేసుకుంటుంటే ఇక పండ్లు కూరగాయలు వదులుతారా? వాటికో స్పెషలైజేషన్ జోడించి దుమ్ము రేపేస్తారు, కాసుల వర్షం కురిపిస్తారు. ఇంతకీ ఏమిటా దోపిడీ? లెట్స్ వాచ్. ఎవరైనా తాజా కూరగాయలు కావాలంటే రైతు బజార్ వెళ్తారు. కానీ తాజా కూరగాయలు దొరికే అడ్రస్ మారిపోయింది. ఇప్పుడు ఆర్గానిక్ వెజిటేబుల్స్ పేరిట వీటిని అమ్ముతుంటారు. ఈ దుకాణాలకు వెళ్లి సంచి కూరగాయలు బస్తా డబ్బు తీసుకెళ్లాల్సిందే. అవునా? అంత రేట్లా? ఏమిటి దగామోసం? ఒక్కో నిమ్మకాయ 8 రూపాయలు, ఒక్కో నారింజకాయ 15 రూపాయలు, అరటిపండు 10 రూపాయలు, కేజీ సపోటా 85, కేజీ మామిడి పండ్లు 100 రూపాయల పైమాటే. ఇక పాలు హాఫ్ లీటర్ 65 రూపాయలు. కూరగాయల ధరలు వినడానికే భయం. కేజీ క్యారెట్ 85, బీన్స్ 80, వంకాయలు 40, చిక్కుడు 55, కేజీ బెండకాయలు 85 రూపాయలు, కేజీ టొమాటో 50, గోర్చిక్కుడు 60, కీరా దోస 45 రూపాయలు. ఏంటి రేట్లని భయపడుతున్నారా? ఇవి అల్లాటపా పండ్లు కూరగాయలు కావు, ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ రేట్లు. మార్కెట్లో ఆర్గానిక్ ఐటమ్స్ తినాలంటే ఈ ధరాభారం తప్పదు. ఇవే కూరగాయలు రైతు బజార్లో కొంటే కేజీ టమాటా 10 రూపాయలు, వంకాయ కేజీ 10 రూపాయలు, బెండకాయ 25, చిక్కుడు కేజీ 20 రూపాయలు ఉండగా గోర్చిక్కుడు కేజీ 15 రూపాయలు, కీరా దోసకాయలు కేజీ 18 రూపాయలకు దొరుకుతాయి. క్యారెట్ కేజీ 15 రూపాయలే. ఇక పండ్ల ధరలు చూస్తే ఆర్గానిక్ అయితే డజన్ 120 కాగా సాధారణ అరటిపండ్లు డజన్ 35కే వస్తోంది. సపోటా కేజీ 30 రూపాయలైతే నారింజకాయ ఒక్కొక్కటి 5 రూపాయలకే దొరుకుతుంది. మామిడి పండ్లు కేజీ 50 రూపాయలు, పాలు హాఫ్ లీటర్ 20కే వస్తాయి. ఆర్గానిక్ కి ఆర్డినరీకి ఇంత తేడా ఉంటుంది. అంతగా ఆర్గానిక్ ఫుడ్ స్పెషాలిటీ ఏంటి? మామూలుగా దొరికే పండ్లు కూరగాయలకు ఆర్గానిక్ కూరగాయలకు తేడా 4-5 రెట్లు ఎక్కువగా ఉంది. ఆరోగ్యానికి మంచిదని వెళ్తే ఆర్గానిక్ వినియోగదారుల జేబులు గుల్ల చేస్తోంది. ఇంతకీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ వల్ల ఆరోగ్యానికి నిజంగానే మేలు జరుగుతుందా? ఇంతకీ ఆర్గానిక్ అంటే ఏంటి? వాటి విశేషం ఏంటి? ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తింటే ఆరోగ్యం మాట దేవుడెరుగు, రేట్లు మాత్రం నషాల వంటుతున్నాయి. ఆరోగ్యం బావుండాలని ఆర్గానిక్ ఫ్రూట్స్ తిందామనుకుంటే ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఆర్గానిక్ వ్యాపారులు లాభార్జన ధ్యేయంగా అమ్మకాలు చేస్తున్నారు. నకిలీ ఆర్గానిక్ షాపులు తెరిచి జనానికి కుచ్చుటోపి పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ వెలుస్తున్న ఈ దుకాణాలకు పర్మిషన్లు ఉన్నాయా? వీటి ఆగడాలను పట్టించుకునే నాథుడే లేడా అన్న ఆందోళనలో పడుతున్నారు వినియోగదారులు. సేంద్రియ పద్ధతుల్లో సేంద్రియ ఎరువులతో పండించిన వాటినే ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటారు. కెమికల్స్ వాడకం లేకుండా పండించేవి కాబట్టి వీటిని తింటే ఆరోగ్యం బాగుంటుందని అంటారు. దీంతో వీటి ధరలు సాధారణ పండ్లు కూరగాయల కంటే రెట్టింపు ఉంటాయి. ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కోసం నగరంలో ప్రత్యేకమైన స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్ లో ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తో పాటు రకరకాల పప్పు ధాన్యాలు ఇతర ఉత్పత్తులు అమ్ముతున్నారు. మన ఫుడ్, మన ఫ్రూట్స్, మన వెజిటేబుల్స్ ఇక్కడ పండినయే. అది దట్ టు బి వితౌట్ కెమికల్ హార్మ్, అంటే ఆర్గానిక్ సేంద్రియాలతో పండించింది. తినడం వల్ల మనకి హెల్తీగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, మనకి చాలా బాగుంటుంది కూడా. అది ఆర్గానిక్ ఫుడ్స్ తిన్నవారే ఆరోగ్యంగా ఉంటున్నారు, మిగిలిన వారు అనారోగ్యం బారి పడుతున్నారన్న ప్రచారం బాగా జరిగింది. దీంతో ఆర్గానిక్ పండ్లు కూరగాయలు తినడానికి ఎగబడుతున్నారు. అంతేకాదు తాము తినే ప్రతి దాంట్లో ఆర్గానిక్ విలువలు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. కొందరైతే వీటిని ఎంత రేట్ అయినా కొనడానికి వెనకాడడం లేదు. ఇదే ఆర్గానిక్ షాపు ఓనర్ల పాలిట వరంగా మారింది. ఆర్గానిక్స్ అంటే డబ్బున్న వాళ్లు ఎగబడుతున్నారని తెలుసుకున్న కొందరు దోపిడీకి తెరలేపారు. అడ్డగోలుగా ఆర్గానిక్ షాపులు తెరిచి అమ్మకాలు సాగిస్తున్నారు. స్పెషలైజేషన్ ఎలాగూ ఉంది కాబట్టి రేట్లు రెట్టింపు చేస్తున్నారు. రేట్లు ఎక్కువ పెరగడానికి కారణం ఏంటంటే సింపుల్, అందరూ ఆర్గానిక్ ప్రైస్ ఎక్కువ మేము కొనలేమంటారు. సింపుల్ ఏంటంటే మన దగ్గర ఆర్గానిక్ పండించే వాళ్ళు తక్కువ పండించినప్పుడు ప్రైస్ ఆబ్వియస్లీగా పెరుగుతుంది.
ఎక్కువ మంది కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉంటారు, పండించే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఆబ్వియస్లీ ప్రైస్ పెరుగుతుంది కదా. ఎక్కువ మంది ఆర్గానిక్ పండించడం స్టార్ట్ చేస్తే ప్రైజెస్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. మార్కెట్లో కేజీ ద్రాక్ష 50 రూపాయలు ఉంటే ఆర్గానిక్ ఫ్రూట్ షాప్లో కేజీ 150 అమ్ముతున్నారు. ఇలా పండ్లు కూరగాయలు ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముతున్నారు. ఈ ఆర్గానిక్ ఫ్రూట్స్ గుర్తుపట్టడం అంత తేలికైన పని కాదు. ఇవి కూడా మామూలు పండ్లు కూరగాయల్లాగానే ఉంటాయి. దీంతో కొనుగోలుదారులు వీటిని గుర్తించడం బాగా కష్టమవుతోంది. ఆర్గానిక్ ఫ్రూట్స్ రేట్లు ఎక్కువగా ఉండడంతో ఇవి సామాన్యుడికి అందని ద్రాక్షగా మారాయి. రేట్లు మండిపోతుండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు సామాన్యులు ఆసక్తి చూపడం లేదు. దీనికి తోడు ఆర్గానిక్ స్టాల్లో ఆర్గానిక్ ఫుడ్స్ ఉంచుతున్నారా అంటే అది లేదు. పేరు మాత్రమే ఆర్గానిక్ ఫుడ్స్, అమ్మేదంతా మామూలువే. షాపు బోర్డు చూసి అవి ఆర్గానిక్ ఫ్రూట్స్ అనుకోవాలి, అంతే తప్ప వాటికంటూ ఒక ప్రత్యేకత ఉండడం లేదు. దీన్ని అనువుగా వాడుకుని అమ్మకాలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు కొందరు మోసగాళ్లు. ఇది అవుట్లెట్, ఆర్గానిక్ అవుట్లెట్, ఎవరైనా కావాలంటే పోయి వాళ్ళ మీద రైడ్ చేసి టెస్ట్ చేసుకోవచ్చు. సో అలాంటిది ఉండదు అక్కడ, చాలా తక్కువ. ఇక్కడైతే మనం ఏం చేయగలం? వాడు ఏమి బోర్డు ఏం పెట్టాడు, వాడు చెప్తాడు మీరు పోతే ఇది ఆర్గానిక్ అండి, ఇది కాదండి, ఇది దానికంటే 1.5 రేట్ అండి, ఏదో చెప్తాడు. మనం కొనుక్కున్న తర్వాత మనం అది ఆర్గానిక్ కాదని మనం తిన్న తర్వాత మనకేం తెలియదు. అది వచ్చిన ప్రాబ్లం. ఆర్గానిక్ ఫ్రూట్స్ తో ఆరోగ్యానికి మేలు జరుగుతోందన్న మాట వాస్తవమే. అయితే నిబంధనలకు లోబడి నడుస్తున్న ఆర్గానిక్ షాప్స్ ఏవి? ఇప్పుడిదే ప్రశ్న. స్పెషల్ ఫోకస్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం.